అనగనగా ఓ అడవిలో పెద్ద సింహం నివసిస్తూ ఉండేది. అది ప్రతిరోజు తన ఆకలి తీర్చుకోవడానికి అడవిలోని జంతువులన్నింటినీ చంపి తింటూ ఉండేది. ఈ సమస్య పరిష్కారం కోసం ఓ రోజు అన్ని జంతువులు కలిసి సింహం దగ్గరికి వచ్చాయి. జంతువులన్నీ కలిసికట్టుగా రావటం చూసి సింహం సంతోషంగా, నాకు ఈరోజు వేటకు కష్టపడవలసిన అవసరం లేదు అని అనుకుంటూ ఉంటుంది. మహారాజా, మీరే అడవికి రాజు, మేమంతా మీ ప్రజలం. మీరు ఇలా జంతువులను చంపుకుంటూ పోతే మీరు పరిపాలించటానికి ఎవరూ ఉండరు. మీరు మీ నివాసంలోనే ఉంటే రోజుకో జంతువు వచ్చి తనకు తానే ఆహారం అవుతుంది మీకు అని ఆ జంతువులలో ఒకటి సింహంతో వినయంగా చెప్పింది. ఆ ఏర్పాటుకు సంతోషంగా ఒప్పుకుంది. మీరు ఏ రోజు అయినా అనుకున్నట్లుగా ఆహారం పంపటంలో విఫలమైతే ఆ రోజే మిమ్మల్ని అందరినీ చంపేస్తా, జాగ్రత్త. ప్రతిరోజు సింహానికి ఆహారంగా ఓ జంతువు వెళ్తూ ఉంది. ఒకరోజు చిన్న కుందేలు వంతు వచ్చింది. ఈ సింహం నుండి తనను తాను రక్షించుకోవటం కాకుండా ఇతర జంతువులను కూడా రక్షించాలని ఒక ఉపాయం ఆలోచించింది చిట్టి కుందేలు. కుందేలు నెమ్మదిగా సింహం దగ్గరికి వెళ్ళింది. అంత చిన్న కుందేలును చూసిన సింహం కోపంతో, ఏంటి, నా ఆహారానికి ఇంత చిన్న జంతువా? తక్షణమే అన్నింటినీ చంపేస్తా అని పెద్దగా గర్జించింది. అప్పుడు ఆ సింహ గర్జనకు భయపడి, సింహరాజా, మేము 6 నీకు ఆహారంగా పంపబడ్డాం, కానీ ఓ పెద్ద సింహం మమ్మల్ని 5 చంపి తినేసింది. సింహం కోపంగా గాండ్రిస్తూ, ఏంటి, ఇంకో పెద్ద సింహం ఉందా? నాకంటే పెద్ద సింహమా? వెంటనే నన్ను ఆ సింహం దగ్గరికి తీసుకెళ్ళు. అప్పుడు చిట్టి కుందేలు సింహాన్ని కాస్త దూరంగా తీసుకెళ్ళి దాన్ని ఓ బావి దగ్గరకు తీసుకువెళ్ళింది. అప్పుడు సింహం కోపంతో గాండ్రిస్తూ ఆ బావిలోకి చూసి తన శత్రువుని చంపాలని పెద్దగా అరుస్తూ బావిలోకి దూకింది. తెలివి తక్కువ సింహం కుందేలు పథకం ప్రకారం తన చావుని తానే తెచ్చుకుంది. కుందేలు పరుగు పరుగున వెళ్ళి ఈ మంచి వార్తను మిగిలిన జంతువులన్నింటికీ చెప్పింది. మిగిలిన జంతువులన్నీ సంతోషంతో కేరింతలు కొట్టాయి. తెలివి ఉంటే సాధించలేనిది ఏదీ లేదు.